భయంతో ఓటింగ్ రోజు జరిగేటువంటి ఒక భయంతో ఏడ్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మీ ఫ్యామిలీ కూడా థ్రెట్ ఉన్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో మీకు కూడా సెక్యూరిటీ ఇచ్చారు. మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీకు అండగా సెక్యూరిటీ ఇవ్వగలదంటే నమ్మకం ఉందా? రామేశ్వర్ సార్ ఆల్రెడీ నాకు హైకోర్టు నుంచి సెక్యూరిటీ ఇచ్చిండు కదా, నిజంగా ఆ సార్కి థ్యాంక్ యూ. ఇంకా థ్రెట్ ఉంటే నేను ఇంకా సెక్యూరిటీని పెంచుకుంటాను. మీరు మీ నియోజకవర్గ ఓటర్లతో పాటు ఈ యొక్క యువతకి మీకు ఏం మెసేజ్ ఇవ్వబోతుంది? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు వాళ్ళకు అంటే వాళ్ళ మైండ్లో ఏముందని అంటే ఒక చిన్న ఆలోచన అన్న ఈమె లేనిది కాబట్టి మాకేం చేస్తుంది అని అనుకుంటున్నారు. సో లేనోళ్ళైనా ఉన్నోళ్ళైనా కానీ మనకు ఫండ్స్ అనేవి వస్తాయి గవర్నమెంట్ నుంచి. ఆ ఫండ్స్ ద్వారా మంచి చేయొచ్చు. నేను లేని దాన్నే కావచ్చు కానీ ముంచాలన్న ఆలోచన ఉన్నదాన్ని అయితే కాదు. నాకు సరే ఇప్పుడు నేను కాన్స్టిట్యున్సీ ఓడిపోయినా కదా అని సైలెంట్గా ఏముండను. నాకు ఎంత వీలైతే అంత మెయిన్ నిరుద్యోగుల సమస్యలు, ఆ నెక్స్ట్ రోడ్లు, కొన్ని విలేజెస్లలో అంబులెన్స్ ఫెసిలిటీ లేదు, బస్సు ఫెసిలిటీ లేదు. ఇది కొంచెం ఎలక్షన్స్ ఈరోజు అయిపోతాయి కదా, ఒక 1 వీక్ గ్యాప్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ పోరాటం చేస్తూనే ఉంటాను. నైతికంగా మీరు గెలిచారు, కానీ ఎన్నికల రణక్షేత్రంలో ఇలాంటి రిజల్ట్ ఊహించారా ఎప్పుడైనా? ఊహించలేదు. అనుకోకుండా జరుగుతాయి కదా ఏవైనా కానీ. మీకు మద్దతుగా నిలిచినటువంటి ప్రజానికానికి ఓటర్లకు ఏం పిలుపునిస్తారు? నిజంగా మీ సపోర్ట్ వల్లే నేను ఇంత ధైర్యంగా ఉండగలిగిన. నా ధైర్యం ఏంటంటే నాకేమైనా నా ప్రజలు వస్తారు. కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ కాదు, కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీతో పాటు ఇంకా భారతదేశం మొత్తం ప్రజలు నా వెనక ఉన్నారన్న ధైర్యంతోనే నేను ఇంత అడిగేసిన. కాబట్టి మీ అందరికీ నిజంగా చాలా థ్యాంక్ యూ. ఇప్పటికీ నాకు ఓటింగ్ వచ్చిన వాళ్ళకి, ఇంకా వచ్చే వాళ్ళకి కూడా నిజంగా చాలా థ్యాంక్ యూ. సోషల్ మీడియాలో హైప్ తప్ప బర్రెలక్క నెక్స్ట్ కనిపించదు ఈ ఎన్నికల తర్వాత అని చెప్పేటువంటి వారికి మీరు ఏం సమాధానం? ఇక ఒక దానిలో దిగినాక అందులో పోరాటం చేస్తూనే ఉంటా. వాళ్ళే చూస్తారు కదా ముందు సోషల్ మీడియా హైప్ వచ్చింది ఇక సైలెంట్ అయిపోతుంది అని కాదు, పోరాటం చేస్తూనే ఉంటా. ఇప్పుడు రాబోయేటువంటి అధికార పార్టీకి ఏదైతే ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను చేయాలనుకున్నవి మీరు చేయండి అని కోరుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగం అనేది లేకుండా చేయాలని వాళ్ళని కోరుకుంటున్నా. ఎవరు గెలిచినా కానీ నిరుద్యోగం లేకుండా చేయండి. మెయిన్ కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో రోడ్లు బాగాలేవన్నా, ఒక్కొక్క విలేజ్ తిరుగుతుంటే చాలా బాధ అనిపించింది. ఈ నిరుద్యోగ సమస్యతో పాటు మెయిన్ రోడ్లు, ఎందుకంటే మనం ఇంటికి కరెక్ట్గా వెళ్ళాలంటే ప్రాణం ఉండాలి. ఆ రోడ్ల వల్ల ప్రాణం పోయేది తెలియదు, ఉండేది తెలియదు. కాబట్టి నెక్స్ట్ ఎవరు వచ్చినా కానీ రోడ్లు, ఈ నిరుద్యోగం సమస్య తీర్చాలని చేతులెత్తి మొక్కుతున్నాం. మీకు ఆర్టీవీ ద్వారా ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మంచి రాజకీయవేత్త కావాలని కోరుకుంటుంది ఆర్టీవీ. బర్రెలకు ఓడే చెప్తున్నారు. ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన, ఎన్నికల రణక్షేత్రంలో ఓడిపోయినా సరే ప్రజల మద్దతు నేను సంపూర్ణంగా ఉంది. ఆ మద్దతుతోనే నేను గెలిచాను. అయితే భవిష్యత్తులో మాత్రం నా రాజకీయ అజెండా ప్రకటిస్తాను. ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాను. రాబోయే ఎన్నికల్లో యువతను మరింతగా చైతన్యవంతం చేసి ఎన్నికల రణక్షేత్రంలో పోటీ సిద్ధమవుతూ ఉన్నారు బర్రెలక్క. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, నాగర్ కర్నూలు నుంచి. తెలంగాణ ఎన్నికల రణక్షేత్రంలో రాష్ట్రం మొత్తం చూసింది కొల్లాపూర్ వైపు. కొల్లాపూర్లో ఏం జరుగుతుంది, శిరీష అలియాస్ బర్రెలక్క గెలుస్తుందా లేదా అని రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా ఆమెకి మద్దతు ప్రకటించారు. అయితే ఈరోజు ఆమె భవితవ్యం, ఈవీఎంలో దాగినటువంటి భవితవ్యం మరి కాసేపట్లో బయటపడిపోతుంది. మనతో మాట్లాడడానికి బర్రెలక్క ఉన్నారు. ఏమ్మా, ఈరోజు రిజల్ట్ రాబోతున్నాయి. ఇప్పటిదాకా 10 రౌండ్స్ రిజల్ట్ కూడా బయటకు వచ్చాయి. ఎలాంటి రిజల్ట్ వచ్చింది? మంచిగానే ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే వస్తున్నాయి. ఎందుకంటే నాకు ఎన్ని ఓట్లు వచ్చినా నేనేం బాధపడను. నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నా మీద అభిమానంతో, నేను మంచి చేస్తాన నమ్మకంతో వచ్చిన ఓట్లు కాబట్టి నాకు ఎన్ని వచ్చినా హ్యాపీయే. అంటే మనం చూసాం ప్రతి రౌండ్లో స్టార్టింగ్ వచ్చేసి 475 ఓట్లు వచ్చాయి, తర్వాత తగ్గుతూ వచ్చాయి, ఆ తర్వాత పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపుగా సోషల్ మీడియాలో మీరు గెలిచారు, కానీ ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో ఎలాంటి ఎలాంటి రిజల్ట్ వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే పుట్టగానే ఎవరు నడవరు, ఫస్ట్ మెల్లిమెల్లిగా నడుస్తారు. ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం అన్నా గెలుస్తా ఖచ్చితంగా. మనం చూసాము ఈ ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో భాగంగా ప్రముఖులంతా మీకు మద్దతు ఎవరెవరు వచ్చారు అసలు? జేడి లక్ష్మీనారాయణ సార్ వచ్చారు, కంచా ఎలయ్య సారు, అశోక్ సారు, ఇంకా చాలామంది వచ్చారు. మానవ హక్కుల కమిషన్ సారు, సెంట్రల్ స్టేట్ మహిళా సంఘం వాళ్ళు, ఇంకా చాలామంది వచ్చారు. ప్రపంచమంతా మీ వైపు నిలబడితే నియోజకవర్గ ఓటర్లు పూర్తిస్థాయి మద్దతు ఉందని భావిస్తున్నారు. నాకు చాలామంది అయితే మంచిగానే సపోర్ట్ చేసిరు. నాకు ఓటేసి గెలిపించడానికి ప్రయత్నించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. కానీ కొంతమంది